ఆ రోజుల్లో క్లవ్ దొరగారని విజయవాడ నుంచి మెడ్రాస్ వరకు బకింగ్హామ్ కాలువ త్రవ్వేటప్పుడు ఆ దైవజనుడు ప్రజలు ఎంత వాక్యం చెప్పినా మారట్లేదన్న పరిస్థితిలో ఆ కాలువ తవ్వే పరంపరలో కరువు కాటకాల మీద ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఈ కాలువ తవ్వే కార్యక్రమంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారికి గోధుమలు, ఆహార ధాన్యాలు ఉచితంగా జీతంగా ఇవ్వబడతాయి. ఆ పనికి ఆహార పథకం పెట్టి పగలంతా పని చేయించుకొని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళకు సువార్త చెప్పేవాడట. 1876 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వాగు అనే ప్రాంతంలో క్లవ్ దొరగారు ఒకే రోజు 2222 మందికి బాప్తిసం ఇచ్చాడంటండి. ఒకే రోజు బాప్తిసాలు స్టార్ట్ చేస్తే విచిత్రం 3 రోజుల పాటు కంటిన్యూస్గా సాగిందటండి. 3 రోజుల పాటు 2222 మందికి ఏకదాటిగా బాప్తిసం ఇచ్చాడు. వాళ్ళకు రొట్టె ద్రాక్షారసం ఇస్తూ వాళ్ళ మధ్యలో దైవ సేవకుడు ఇలా చొక్కాయి గుండీలు విప్పి నా చొక్కాయి తీసేయండి అని చెప్తే గుండీలు ఇప్పిన తర్వాత చొక్కాయి తీస్తూ ఉంటే వెనక అంటుకొని పోయింది, రావట్లా. ఏంటో రావట్లేదని అలా బలవంతంగా లాగితే వెనక శరీరం, చర్మం, తోలు అట్లా ఊడొచ్చి రక్తం అట్లా పటపటమని కారుతూ ఉందట. ఏంటయ్యా వీపు ఎలా అయిపోయింది? ఆ దైవజనుడు చెప్పాడంట, మేము చల్లగా ఉండే అమెరికా ప్రాంతంలో ఉండేవాళ్ళం కదా, ఈ ఎండ ప్రాంతం మాకు పడదయ్యా. ఈ ఎండకు చెమట గొల్లలు లేచి దురద పుట్టి ఆ తాడి చెట్లకు ఆ వీపుని అట్లా అలా ఇలా రాసి అలా గోకి చర్మం ఊడిపోయి మొత్తం అట్టగట్టిపోయిందయ్యా. వాళ్ళు ఏడుస్తాయా, మాకు సువార్త నిమిత్తం ఎంత త్యాగం చేసుకున్నావా, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? వాళ్ళు అట్లా అంటూ ఉంటే దైవజనుడు అన్నాడంట, మీ రక్షణ కొరకు యేసయ్య ఎట్లా రక్తాన్ని చిందించాడో దైవ సేవకులుగా మేము కూడా అలాగే రక్తాన్ని చిందించాం కదా. మీలో నుంచి కొంతమంది దైవ సేవకులు బయలుదేరాలి, తెలుగు రాష్ట్రాలకు సువార్తను అందించాలి. మీరే కొంతమంది యేసయ్యను గురించి ప్రకటించాలి, సేవకులుగా బయలుదేరండి అని చెప్తే ఆ 2222 మందిలో కొంతమంది దైవ సేవకులుగా లేచి ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రాంతాలు తిరిగి కొన్ని వందల సంఘాలు స్థాపించారంట ఆ వ్యక్తులు.